అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్, న్యూమరాలజిస్ట్. హిందీలో ఛానల్ నాది నయా న్యూమరాలజీ, తెలుగులో మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. మొబైల్ న్యూమరాలజీ గురించి ఎన్నో రకాలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ నేను ఒక విశేష నంబర్ గురించి మీకు అందరికీ చెప్పేదానికి వచ్చాను. కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది పెద్దగా అయిపోతారు. 10th కాంచెల్లి 11th కాంచెల్లి 12th కాంచెల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయినాక మళ్ళీ బీటెక్ వెళ్తారు. చాలా మంది దగ్గర పిల్లల దగ్గర ఫోన్ నంబర్స్ ఉంటాయి. ఆ పిల్లల ఫోన్ నంబర్స్కి మీరు ఎంత జాగ్రత్తగా పడాలి అంటే చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా. ఇలాంటి కొన్ని నంబర్స్ నేను ఇవాళ మీకు మీ పిల్లల గురించి చెప్తాను. ఆ పిల్లల ఫోన్ నంబర్స్లో ఎలాంటి నంబర్స్ రాకుండా చూసుకోండి. ఎందుకంటే తర్వాత మనం అందరూ బాధపడతాం. ఆ పిల్లలు కొంతమందికి లవ్ మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, పారిపోయారు అన్న ఫీలింగ్ చూసాము, ఏడ్తం చూసాము. కానీ ముందే మనం జాగ్రత్త పడితే ఇలాంటి ఏది పరిస్థితి రాదు. మనం వాళ్ళకి ఇచ్చిన ఫోన్ నంబర్లో ఎలాంటి నెగిటివ్ నంబర్స్ ఉన్నదా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. లక్షల లక్షలు ఫీజు కట్టేసి మీరు ఏ రోజు ఆయనకు పంపిస్తాను, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది, వాళ్ళకి ఏ రోజు మీరు కాలేజ్ పంపించాలి, అది కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని రోజులు అయితే చాలామంది బీటెక్కి వెళ్ళిపోతారు. 100% వాళ్ళ దగ్గర ఫోన్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర ఫోన్ నంబర్స్ వస్తాయి. మీరు బీటెక్ సీట్లు కొనుక్కున్నారు కానీ ఎక్స్క్యూజ్ మీ మీ బీటెక్ సీట్లు కొనుక్కున్నారు కానీ ఫోన్ నంబర్ కొనుక్కోడానికి వెనక ముందు ఆడతారు. మీ పిల్లల భవిష్యం బాగుండాలంటే కంపల్సరీ ఒక మంచి ఫోన్ నంబర్ అన్నది కంపల్సరీ మీరు వాళ్ళకు కొనిచ్చి మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే నంబర్స్ బాగుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది, పేరు బాగుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే చదువుకున్న పిల్లలు కదా, ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అయితే ఏం కావాలన్నప్పుడు మనం కంపల్సరీ చూసుకోవాల్సింది వాళ్ళ పేరుని, వాళ్ళ ఫోన్ నంబర్ని. మళ్ళీ వాళ్ళని పంపించిన ఇప్పుడు బీటెక్ పిల్లలు ఉన్నాయి అనుకోండి, 2-3 నెలల తర్వాత వాళ్ళకి బీటెక్ మనం పంపిస్తాం కాలేజ్కి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదని చూసి వాళ్ళకి లక్కీ నంబర్ అప్పుడే వాళ్ళని పంపిస్తే మాత్రం మీ దగ్గర కొద్దంత డబ్బులు ఇబ్బంది ఉన్న ఫీజు కట్టడానికి వాళ్ళకి మంచి ముహూర్తం పంపిస్తే కూడా వాళ్ళకు మీకు ఫీజు అన్నది అనుకూలంగా వచ్చేసి వాళ్ళ స్టడీ అన్నది ఈజీగా కంప్లీట్ అవుతుంది. కానీ ఇవాళ మనం మాట్లాడేది ఓన్లీ ఫోన్ నెంబర్ గురించి ఉన్నప్పుడు మనం ఫోన్ నెంబర్ గురించి మాట్లాడదాం. ఎలాంటి ఫోన్ నెంబర్ వాళ్ళ పిల్లల పేర్లు మన డేట్ ఆఫ్ బర్త్లో రావద్దు, సారీ మొబైల్ నెంబర్ రావద్దు అని దాని గురించి నేను చెప్తాను. చాలా డేంజర్ నెంబర్స్ అండి. పిల్లల ఫోన్ నెంబర్స్లో ఈ 3 నెంబర్ ఉండకూడదు, 2 నెంబర్స్ కూడా ఉండకపోయినా పర్లేదు. ఇలాంటి నెంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 4, దీని పక్కన 6, ఈ 46 నెంబర్ మొబైల్ టోటల్ నెంబర్ రావద్దు పిల్లలకు. పిల్లల ఫోన్ నెంబర్లో కూడా 46 నెంబర్ రావద్దు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇవ్వకన్నా. దాని తర్వాత ఇలా కూడా ఉండకూడదు, 646 కూడా ఉండకూడదు, 464 ఉండకూడదు, ఇలా 646 464 ఇలా ఉండకూడదు. ఈ నంబరు పిల్లలకు మైండ్ అన్నది చేంజ్ చేస్తుంది. ఇది అన్నది ప్రేమకు ప్రతిరూపం నంబర్స్. ఇది 3, 464 అండ్ 646 అనేది ప్రేమకు ప్రతిరూపం అంటాం. కారణం ఏంటంటే దీనిలో రాహు అని శుక్రు కాంబినేషన్ లో ఉన్నది. శుక్రు అంటే ప్రేమ, రాహు అంటే అట్రాక్షన్ నంబర్. ఏది చూసినా అట్రాక్షన్ చేస్తూ ఉంటది. ఈ 46 నెంబర్ ఎవరి మొబైల్ నంబర్లో ఉన్నా అది ఏంటంటే అట్రాక్షన్ కి గురిపడతారు వాళ్ళు. ఏదో ఒక అట్రాక్షన్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ప్రేమ అన్నది వాళ్ళకు అటువైపు లాగుతూ ఉంటుంది. ఈ 464 అండ్ 646 నెంబర్ అన్నది అటువైపు లాగుతూ ఉంటుంది, మైండ్ని ఖరాబ్ చేస్తుంది, స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇలాంటి 46 నెంబర్ అన్నా, 64 నెంబర్ అన్నా, 64 నెంబర్ అన్నా, 46 నెంబర్ అన్నా, లేకపోతే మొబైల్లో 464 అండ్ 646 అన్న కూడా మీ పిల్లలకు అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే చదువుకున్న టైంలో ఎలాంటి డేంజర్ నెంబర్ వాళ్ళ మొబైల్లో ఉంటే మాత్రం వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. తర్వాత బాధ్యత మీదే అవుతుంది. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఏమున్నది మామూలు, దాన్ని తీసి మార్చేసి ఒక మంచి నంబర్స్, బీటెక్ చేసేటోనికి బీటెక్ నంబర్స్, వేరే ఏదైనా డిగ్రీ చేసేటోళ్ళకు డిగ్రీ నంబర్స్, వేరే ఏదైనా పోలీస్ గురించి ప్రయత్నం చేసే వ్యక్తికి అలాంటి నంబర్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి మనం ఇస్తే ఇలాంటి నెగిటివ్ నంబర్స్ కాకుండా ఒక మంచి నంబర్స్ ఇస్తాయి. ఇవాళకి ఒక 3 నంబర్ గురించి మీకు చెప్తాను. ఈ నంబర్ అన్నది మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి, పిల్లలకు ప్రేమ దిక్కు ఉరికిస్తూ ఉంటుంది, ప్రేమ చేయాలని ఉరికిస్తూ ఉంటుంది, అట్రాక్షన్ చేస్తుంది ఇలాంటి నెంబర్. మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో ఎందుకంటే కొత్తగా ఇప్పుడు చాలా మంది ఫోన్ కొత్తగా తీసుకుంటారు. ఎందుకంటే బీటెక్లో జాయిన్ అయినప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, దానికి నంబర్స్ ఉంటాయి. మాకు కొత్త నంబర్ తీసుకుంటాం, ఏదో ఒక నంబర్ అనుకుని మనం ఇచ్చేస్తాం. కానీ ఆ నంబర్ వాళ్ళ మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది టీవీలో చూశాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చాలా అమ్మ నాన్న బాధపడతా ఉన్నప్పుడు
మనం ఎందుకు జాగ్రత్త పడద్దు? మన పిల్లల పేర్ల, మన డేట్ ఆఫ్ బర్త్‌ల ఎలాంటి నంబర్స్ ఉన్నది మనం కంపల్సరీ దాన్ని చూసుకోవాలి. చూసుకున్నాకనే మనం వాళ్ళని ముందుకు పంపియాలి. ఒక విషయం చెప్తా గాని, ఈ భూమండలంలో పిల్లలకి జన్మించింది మీరే, పిల్లలకి పేరిచ్చింది మీరే, పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చింది మీరే, మీ పేరు పిల్లలకి ఫోన్ నంబర్ ఇచ్చింది కూడా మీరే. దానికి అన్నిటికీ బాధ్యత మీదే. స్వయంగా ఏ వ్యక్తి ఏం చేయడు. వాళ్ళ పేరు పర్మిషన్ ఇచ్చేదాకా, వాళ్ళ ఫోన్ నంబర్ పర్మిషన్ ఇచ్చేదాకా వాళ్ళ దగ్గర ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ దగ్గరికి రాదు. ఆ ఫోన్ నంబర్‌లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే, ఆ పేర్ల నెగెటివ్ ఎనర్జీ ఉంటేనే వాళ్ళ దగ్గర నెగెటివ్ వ్యక్తితో దగ్గరకత్తరు. నెగెటివ్ లైఫ్ తయారైతది. నెగెటివ్ జీవితంలోగా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అంటే ఇలాంటి నంబర్స్ ఇయాల ఈ 3 నంబర్స్ గురించి చెప్పాను. ఫ్యూచర్‌లో ఇంకా చాలా నంబర్స్ గురించి చెప్తా. ఈ నంబర్స్ రాకుండా చూసుకోండి. 46 నంబర్, 64 నంబర్, 464 అండ్ 646 కూడా కొంతమంది మొబైల్‌లో వస్తది. ఇలాంటి నంబర్స్ వస్తే పిల్లలకు చాలా డేంజర్స్. లవ్ క్రియేట్ చేస్తది ఇది. ఓన్లీ లవ్ దిక్కే మైండ్ పోతా ఉంటది. ప్రేమ దిక్కు మైండ్ పోతా ఉంటది. పెళ్లి అయిపోయినాక కూడా కొంతమంది వ్యక్తులకు కూడా ఇలాంటి నంబర్ ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు కూడా ఇది డిస్టర్బ్ చేస్తది. ఈ మైండ్ ఖరాబ్ చేస్తది. ఈ నంబరు 464 అని 646 అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఫోన్ నంబర్‌లో ఉంటే కూడా ఇది డిస్టర్బ్ చేస్తది. గనుకనే దయచేసి ఇలాంటి డేంజర్ నంబర్‌ని మన జీవితంలో అస్సలు తీసుకోబాకండి. ఎందుకంటే చాలా లైఫ్‌లా నేను చాలా మంది గొడవలు చూశాను. చాలా మంది ప్రాబ్లమ్ చూశాను ఇలాంటి నంబర్స్ వల్ల. మీరు ఎవ్వరు కూడా ఇలాంటి నంబర్స్ నెగెటివ్ వాడకుండానే బెటర్ అనుకుంటా. ఎందుకంటే మనమేమనుకుంటాం, ఇది మంచి నంబర్ అనుకుంటాం. కొంతమంది దీన్ని మంచి నంబర్ అని చాలా రోజు దాకా దీన్ని ప్రచారం చేశారు. కానీ ఇది చాలా రాంగ్ నంబర్ అండి. దయచేసి ఇలాంటి 46 నంబర్ అండ్ 64 నంబర్‌ని పెళ్లి అయిపోయినాక కూడా మీరు వాడకూడదు. పెళ్ళికి ముందు కూడా స్కూల్, కాలేజ్‌లో వాడకూడదు. ఇది మైండ్‌ని డిస్టర్బ్ చేస్తది. మైండ్‌ని రాంగ్ వైపు తీసుకెళ్తా ఉంటది. దానివల్ల ఇలాంటి డేంజర్ నంబర్‌ని మీరు ప్లీజ్ అవాయిడ్ చేయండి. మీ పిల్లల భవిష్యం మీ చేతిలోనే ఉన్నది. వాళ్ళ మంచి ఫోన్ నంబర్, ఒక మంచి పేరిస్తే వాళ్ళ భవిష్యం అన్నది అద్భుతంగా మారుతదండి. ఓకే అండి. ఇయాల నేను మీకు 464 అండ్ 646 గురించి చెప్పాను. ఇలాంటి ఇంకేదైనా నంబర్స్ ఉంటే కంపల్సరీ నెగెటివ్ నంబర్ మీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీరు కంపల్సరీ ఒక మంచి మొబైల్ నంబర్ తీసుకోవచ్చు. మీకు దొరకకపోతే మాకు కాల్ చేయండి. నేను మీ గురించి ఎతికిచ్చి ఒక మంచి మొబైల్ నంబర్ కంపల్సరీ మీకు మీ పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్‌కి అనుకూలంగా మీకు మంచి నంబర్ ఇస్తాను. చాలా మందికిచ్చాను. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎలాంటి సమస్య లేదు. ఓకేనా అండి? మళ్ళా ఒకసారి చెప్తాను. మన భవిష్యం బాగుండాలంటే మనకు ట్రిపుల్ పీ బాగుండాలి. మన ట్రిపుల్ పీ అంటే మన పెళ్లి డేట్ బాగుండాలి. మన పేరు బాగుండాలి. మన ఫోన్ నంబర్ బాగుండాలి. మన సంతకంని మనం చూసుకోవాలి మంచిగా. ఇవన్నీ బాగుంటేనే మన జీవితం అన్నది మంచిగుంటదండి. ఓకే అండి. నమస్తే అండి. థాంక్ యూ వెరీ మచ్. మీరందరికీ నా వీడియో చూసేదానికి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్స్ అయితే కంపల్సరీ చేయండి మీ బంధువులకు అందరికి. ఎందుకంటే వాళ్ళ పిల్లల దగ్గర ఎలాంటి నంబర్ ఉంటే వాళ్ళన్నా మార్చుకుంటారు. వాళ్ళు కూడా బాగుపడతారు. ఒకడు బాగుపడతానంటే మనం ఆలోచిస్తే మాత్రం మనం కూడా బాగుపడతాం. ఓకే అండి. ధన్యవాదాలండి. థాంక్ యూ వెరీ మచ్.